మెదక్ జిల్లాలో ఆమ్చూర్ని పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు తయారీదారులు. వంటల్లో చింతపండుకు బదులుగా వాడే ఆమ్చూర్కి ఈ ఏడాది భారీగా ధర పలుకుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో, విదేశాల్లో డిమాండ్ ఉన్న ఆమ్చూర్ ఇప్పుడు క్వింటాలకు 25,000 వరకు ధర ఉందని చెప్తున్నారు. వీటిని హైదరాబాద్లోని మలక్పేట, నిజామాబాద్ మార్కెట్లకు తీసుకెళ్లి హోల్సేల్ వ్యాపారులకు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు రైతులు. కేజీ 10 కేజీల చొప్పున ప్యాక్ చేసి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు తయారీదారుడు. మేము ఏ ఉపాధి లేక మేము అందరం ముట్టిగానే ఉంటున్నాము. మామిడి చెట్లు ఇవి పట్టుకోవడం వల్ల మాకు 2 నెలలు ఉపాధి దొరకడం జరుగుతుంది. ఇంత కరువు కాలంలో ఏదో ఇది చేసుకొని బతుకుతున్నాము. ఇది మామిడి చెట్లు పట్టి మామిడికాయలను తీసుకొచ్చి మేము ఇది ఇట్లా కడిగేపిచ్చి ఆమ్చూర్ చేస్తాము. చేసి నిజామాబాద్ తీసుకెళ్తాం. నిజామాబాద్ వెళ్ళిన తర్వాత దళారులు ఉంటారు. దళారులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇప్పుడు ఇంతకుముందుకు ఏమైందంటే మార్కెట్లో యాక్షన్ ఉంటుండే. యాక్షన్ కడి చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన రేటుగా వాళ్ళు ఆన్లైన్ చేస్తున్నాం. మేము మాట్లాడిన ఇక్కడ అర్హత ఉండదు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే రేటు. ఇది చేసిందుకు మాకు అంతా వృధానే. ఎందుకంటే ఇది పొట్ట తిప్పాలు తప్ప చేయడం తప్ప మాకు సరైన పథకాలు లేక మా వృత్తికి చాలా అలవాటు అయిపోయిన దినాలు ఉన్నాయి మావి. ఇది గవర్నమెంట్ జర దృష్టికి తీసుకొని మాకు ఒక జర ఉపాధికి మంచిగా కొంచెం గిట్టుబాటు ధరలు వచ్చేటట్టు మన సహాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. టోటల్ చెట్లు పట్టుకుంటాం కాబట్టి ఆడాడే చెట్లు పట్టుకుంటాం కాబట్టి వడగంలో వానబడి బాగా రాలిపోయినాయి, బాగా నష్టం అయిపోయింది. మాకు రేటు కూడా గిట్టుబడలేదు. ఆ మార్కెట్లో కూడా మాకు రేటు గిట్టుబడలేదు. 17 ఏళ్ల క్రితం ఏ రేటు ఉందో ఇప్పుడు కూడా అదే రేటు ఉంది. మాకేమో ఈ చెట్ల లాసు ఇప్పుడు పూలు బాగా పెరిగినాయి. చెట్లు కొట్టేటోళ్ళు కూడా దొరుకుతలేరు. బాగా రేట్లు అయినాయి. బాగా లాస్లో బాగా ఇబ్బందులలో ఉన్నామని కోరుతున్నాం. ఇది తంకర చేసి ఆమ్చూర్ ఎండ పోసినాక నిజామాబాద్ బయటికి పెడితే అక్కడ దేశం పోయి పొడి కొడతారు. పొడి కొడితే అన్ని కూరలల్లో పుల్ల ఉంటుందని అన్ని కూరలల్లో వాడుకోవచ్చు. అన్ని చేపల కూరల, కూరగాయలల్లో